నువ్వేమంటున్నావు దౌర్జన్యం అని, వాళ్ళు అంటారు బఫర్ జోన్లో ఉంది అందుకనే కూలగొట్టేసాం, ఇది అక్రమమైన కట్టడాలు అంటున్నారు. సరే ఓకే, బఫర్ జోన్ అంటున్నారు. ఇంత పెద్ద కాంప్లెక్స్ మీనాక్షి కనబడుతుంది, మీకు ఇంత పెద్ద వైన్స్ ఉంది, వెనకాల 3 బిల్డింగ్లన్నీ దౌర్జన్యం లేదా మేడం? చెరువు పక్కన ఉంది, మీరు చూడండి, జూమ్ చేయండి సార్, మీరు చూడండి ఈ బిల్డింగ్ మొత్తం. అది మీకు చెరువు పక్కన, ఇది మీకు చెరువు పక్కన సార్, మీరు కూడా చూడొచ్చు, కనిపిస్తుంది కదా మేడం, మొత్తం చెరువు పక్కన ఉంది. అది అదేమో 5 స్టార్ హోటల్స్, ఇవన్నీ పెద్ద పెద్ద లాడ్జ్లు, దానికి పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మేము చిన్నోళ్ళు, అంతే కదండి. చిన్నోళ్ళు కూడా తీసుకోవాలి. అందరూ పెద్ద మనుషులు పనికి వస్తారు, ఓకే, మేము కూడా ఓట్లోనే కదండి, మాకు కూడా చూడాలి, మాకు కూడా కడుపులో ఉన్నాయి కదండి. 2 రూపాయల కోసం మేమైనా పెద్ద బిల్డింగ్ కట్టట్లేదు, రేకులు షాపులు, అది ఏమైనా పెద్దగా చేస్తున్నట్టు మీరు వచ్చి ఆపండి, మేము కూడా ఓకే మా తప్పు అని చెప్తాం. చిన్న రేకుల షాపు 12 ఫీట్లు 10 ఫీట్లు షాపులు అండి, దానికి ఏమైనా మేము దోచేస్తున్నామండి? పట్టాలండి, అది కూడా మేము ఏదో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నట్టు ఓకే, పట్టా ల్యాండ్లో మనం షాపులు పెట్టుకున్న 10 ఫీట్లు 12 ఫీట్లు షాపులకి ఇలా చేస్తే ఆ పెద్ద బిల్డింగ్లు ఎప్పుడు తీస్తారండి? ఇది మీనాక్షి అంత పెద్ద బిల్డింగ్, వెనకాల ఫిలిం సిటీ ఉంది, మళ్ళీ ఇక్కడ పెద్ద బిల్డింగ్, ఈ గ్రీన్ గ్రేస్ అయితే మీకు చెరువులో ఉందంట, ఒక బిల్డింగ్ మొత్తం అది చెరువు మొత్తం, ఆ చెరువులో ఉంది, అది కనపడతలేదా మేడం? అది 10 తల్లల పైన ఉంది, అది కనపడతలేదు, 10th ఫ్లోర్ పైన ఉంది. అది వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకైతే ఏం చేయలేరు, మేము చిన్నోళ్ళు కదా మేడం, దాని మీద ఏం చెప్తాము?